రాజ్యాంగం ఒక్క రోజులో పూర్తయిందేమీ కాదు. దాదాపు 300 మంది 3 సంవత్సరాలు భారీ కసరత్తు చేసి రాసినటువంటి గ్రంథం అది. దాంట్లో చాలా విషయాలు ఉన్నాయి. ఆ రోజు మన దేశం వలస దేశం, వ్యవసాయక దేశం, వెనుకబడిన దేశం. యూరోప్ దేశాలు, అమెరికా అందుకు భిన్నంగా ఉంది. దాదాపు అక్కడ పారిశ్రామిక అభివృద్ధి జరిగింది. అవన్నీ కూడా ప్రజాస్వామిక దేశాలుగా మారిపోయి ఉన్నాయి. అంచేత యూరోప్ దేశాల నుండి, అమెరికా నుండి అనేక ప్రజాస్వామిక ఆదర్శాలను, పార్లమెంటరీ ప్రజాస్వామిక ఆదర్శాలను తీసుకున్నది భారత రాజ్యాంగం. అనేక ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నాయి, అనేక ప్రభావాలు ఉన్నాయి. జాన్ లాక్ ఉన్నాడు, రూసో ఉన్నాడు, జెఫర్సన్ ఉన్నాడు, అబ్రహం లింకన్ ఉన్నాడు, ఫ్రెంచ్ రెవల్యూషన్ ఉంది. అంత మాత్రమే కాదు, జర్మనీలో జరిగినటువంటి వైమార్ ఉద్యమం తాలూకు ప్రభావం కూడా భారత రాజ్యాంగం మీద ఉన్నది. ఎక్కడైనా సరే సాంకేతిక అభివృద్ధి జరిగినప్పుడు, అనేక అన్వేషణలు జరిగినప్పుడు సాంకేతిక రంగంలో వాటిని మనం స్వీకరిస్తాం. అట్లాగే ఎక్కడైనా సరే గొప్ప భావాలు వికసించినప్పుడు వాటిని కూడా మనం స్వీకరించాల్సి ఉంటుంది. ఆ పనే భారత రాజ్యాంగం చేసి. అయితే దీని మీద కూడా విమర్శ కూడా ఉన్నది. విదేశాల నుండి వివిధ వ్యక్తుల అభిప్రాయాలను తీసుకొచ్చి రాజ్యాంగంలో చూపించారు తప్ప స్వదేశీ సాంప్రదాయాన్ని పట్టించుకోలేదు రాజ్యాంగం అని విమర్శలు చేసిన వాళ్ళు ఉన్నారు. ప్రధానంగా ఆర్ఎస్ఎస్ అనబడేటువంటి రాష్ట్రీయ స్వయం సేవక్ మొదటి నుండి కూడా ఈ విమర్శ చేస్తున్నది. దీని మీద వాళ్ళ పత్రిక ఆర్గనైజర్ అనేక వ్యాసాలు మొదటి నుండి రాసింది, ఇప్పుడు రాస్తున్నది. వాళ్ళు చెప్పేటువంటి భారతీయ సాంప్రదాయం ఏమిటి అంటే మనుస్మృతి. మహాతత్వవేత్త భారతదేశంలో ఎవరు అంటే మను. సంచేత మనుస్మృతినే భారత రాజ్యాంగంగా డిక్లేర్ చేయాలి అనేటువంటి డిమాండ్ మొదటి నుండి కూడా ఆర్ఎస్ఎస్ పెడుతూ ఉన్నాడు. కానీ అంబేద్కర్ దానికి వ్యతిరేకి. నేను మనువుకు వ్యతిరేకిని. ప్రజాస్వామిక భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత భారత గడ్డ మీద మనువు అంతరించిపోతాడు, మను పాలన అంతరించిపోతుంది, మను భావజాలం అంతరించిపోతుంది అని చెప్పున్నాడు. అయితే భారత సాంప్రదాయాలు దేన్ని కూడా భారత రాజ్యాంగం పట్టించుకోలేదు అనే మాట నిజం కాదు. భారత సాంప్రదాయాలను కూడా కొన్నింటిని భారత రాజ్యాంగం పట్టించుకుంది. ప్రధానంగా 2 సాంప్రదాయాలని అది పట్టించుకున్నది. ఇందులో మొదటిది బుద్ధుని నుండే తాను స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం అనేటువంటి ఆదర్శాలను స్వీకరించినట్టుగా అంబేద్కర్ స్వయంగా చెప్పుకున్నాడు. రెండో ప్రభావం గురించి ఆయన మాటగా కానీ రచనలో కానీ చెప్పలేదు, కానీ ఆ ప్రభావం మనకు అనుక్షణం రాజ్యాంగంలో కనిపిస్తూనే ఉంటుంది. అది సాయుధ పోరాటం. భారత రాజ్యాంగం రాయటం కోసం సభ 1946లో ఏర్పడ్డది. 1946లోనే భారత కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ సమితి నైజాం సంస్థానంలోని తెలంగాణ ప్రాంతంలో 2-3 జిల్లాల్లో సాయుధ పోరాటాన్ని ఆరంభించి, సరే ఆ సాయుధ పోరాటాన్ని 1948లో విరమణ చేసింది పార్టీయే. కానీ ఆ ప్రభావం భారత రాజ్యాంగం మీద ఉన్నది. ఆ టైంలో భారత రాజ్యాంగం రాస్తున్నారు. 46లో మొదలుపెట్టి 49 వరకు రాశారు భారత రాజ్యాంగాన్ని. ఈ మధ్యకాలంలో సాయుధ పోరాటం జరిగి ఆగిపోయింది. అంబేద్కర్ మైండ్లో అది ఉన్నది. అంబేద్కర్ కేవలం భారత రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ మాత్రమే కాదు, దాని రూపశిల్పి కూడా. తన భావాలని, తన అభిప్రాయాలని, అనేకమైన వాటిని దాంట్లో ఆయన చూపించాడు. అంచేత ఆయన్ని ఆర్కిటెక్ట్, రూపశిల్పి అనాలి భారత రాజ్యాంగం సంబంధించి. డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ మాత్రమే కాదు. ఆయన మనసులో ప్రతిక్షణం కూడా సాయుధ పోరాటం అనేటువంటి ముప్పు ఒకటి ఉన్నది ఇండియాలో అనే మాట ఉన్నది. అంచేత ఆయన
సాయుధ పోరాటాన్ని నివారించడం కోసం ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని రాయాలనుకున్నాడు. ప్రజాస్వామిక రాజ్యాంగం సాయుధ పోరాటము విలోమానుపాతంలో ఉంటాయనేది కూడా అంబేద్కర్ అభిప్రాయం. ప్రజాస్వామిక పరిపాలన సమాజం బలంగా ఉన్నప్పుడు సాయుధ పోరాటం అవసరం ఉండదు. కానీ ప్రజాస్వామిక పరిపాలన బలహీన పడిపోయినప్పుడు సాయుధ పోరాటం అవసరం ముందుకు వస్తుంది అనే అభిప్రాయం అంబేద్కర్ ఉన్నది. అంబేద్కర్ ఉపన్యాసం రాజ్యాంగ సభలో చివరి ఉపన్యాసం చేశాడు ఆయన నవంబర్ 25వ తారీఖున 1949లో. దాంట్లో చాలా ముఖ్యమైన మాట అంటాడు. ఆయన చాలా విషయాలు చెప్తాడు, పెద్ద ఉపన్యాసం. దాంట్లో సాయుధ పోరాట ప్రస్తావన పరోక్షంగా చేశాడు. దానిలో ఏమంటాడంటే ఆయన, ఇవాళ నుండి మనము రాజకీయ రంగంలో ఒక సమానత్వాన్ని సాధించాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు ఇచ్చాం, ప్రతి ఓటుకు సమానమైన విలువ ఇచ్చాం. సో ఈక్వాలిటీని సాధించాం మనం. ఎక్కడ? రాజకీయ రంగంలో. కానీ రాజకీయ రంగంలో ఈక్వాలిటీని సమానత్వాన్ని సాధించిన మాత్రాన సరిపోదు. మనం సాంఘిక సామాజిక ఆర్థిక రంగాల్లో కూడా సమానత్వాన్ని సాధించాడు. రేపు రాజ్యాంగం ద్వారా అధికారానికి వచ్చేటువంటి ప్రభుత్వాలు, ప్రభుత్వాధినేతలు సామాజిక సాంఘిక ఆర్థిక రంగాల్లో సమానత్వాన్ని సాధించడం కోసం ప్రయత్నం చేయాలి. వాళ్ళు సఫలమైతే సాయుధ పోరాటం వెనక్కి వెళ్తుంది, వాళ్ళు విఫలమైతే సాయుధ పోరాటం ముందుకు వస్తుంది అని అర్థం చెప్పాడు ఆయన. చాలా స్పష్టంగా చెప్పాడు. సాయుధ పోరాటం అనే మాటని ఇంకో మాటలో చెప్పాడు ఆయన. ఎలా చెప్తాడంటే, మేము ఈ పని చేయకపోతే, ప్రజాస్వామ్యాన్ని బలపరచకపోతే, దాన్ని కాపాడకపోతే, ప్రజాస్వామిక విశాల ఆదర్శాలని పరిరక్షించకపోతే, అమలు చేయకపోతే అసమానత్వానికి బాధితులు తయారవుతారు. ఆర్థిక రంగంలోనూ సామాజిక రంగంలోనూ ఆ బాధితులు తిరగబడతారు. తిరగబడి ఏం చేస్తారు? మేము 3 ఏళ్లుగా కష్టపడి కట్టామే ఈ ప్రజాస్వామిక భవనం, దీన్ని కూల్చి వేస్తారు, పేల్చి వేస్తారు అని చెప్పాడు. బ్లాస్ట్ అనే పదాన్ని కూడా వాడాడు. అంతగా ఆవేశం, ధర్మాగ్రహమే అది. ఆక్రోశానికి దానికి కారణం ఉన్నది. ఎవరో చెప్పారు, బ్రెక్ట్ రాసినటువంటి గుడ్ ఉమెన్ ఆఫ్ షేజ్వాన్ నాటకంలో ఒక పాత్ర ఈ మాటలు అంటది. ఆ మాటల నుండి అంబేద్కర్ ఓ ఉత్తేజాన్ని పొందాడు. ఆ పేల్చే భాష అక్కడే అందుకే వాడాడు ఆయన అనేవాళ్ళు కూడా ఉన్నారు. సో ప్రేరణ ఎక్కడైనా సరేను ఆ మాట రాజ్యాంగ సభలో నిలబడి అంబేద్కర్ అన్నాడు. ఆ పని జరగాల్సిన అవసరం ఉన్నది. అంబేద్కర్ ఇంకో మాట కూడా చెప్పాడు, రాజ్యాధినేత గొప్పవాడైతే అతని రాజ్యాంగాన్ని అద్భుతంగా అమలుపరుస్తాడు, రాజ్యాధినేత చెడ్డవాడైతే అతని రాజ్యాంగాన్ని విఫలం చేస్తాడు, మంచి రాజ్యాంగాన్ని కూడా. అప్పుడు మళ్ళా ఏమొస్తుందంటే సాయుధ పోరాటమే వస్తుంది. అలా సాయుధ పోరాటం వస్తే ఆ తప్పు ఇంకొకరిది కాదు, తిరగబడ్డ ప్రజలది కాదు, ఆ తప్పు మనదే, రాజ్యాధినేతలదే అనే మాట కూడా అంటాడు ఆయన. ఇఫ్ థింగ్స్ గో రాంగ్ విల్ హ్యావ్ నోబడీ టు బ్లేమ్ ఎక్సెప్ట్ అవర్ సెల్ఫ్. ఈ రాజ్యాంగం విఫలమైతే మనం ఇంకోటి నిందించలేం, మనల్ని తప్ప. ఎందుకంటే ఆ తప్పు మనది, అమలు పరిచేవాళ్ళది అని చెప్తాడు. చాలా మంచి మాట అది. చాలామంది చాలా రకాలు రాజ్యాంగం మీద మాట్లాడుతున్నారు. కానీ కమ్యూనిస్ట్ పార్టీ చేపట్టినటువంటి సాయుధ పోరాట ప్రభావం ఇంత ప్రత్యక్షంగా రాజ్యాంగం మీద ఉన్నది అనేటువంటి విషయాన్ని బహుశా ఎవరు చెప్పినట్టు లేదు. ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ కాకపోతే ఇంకో కమ్యూనిస్ట్ పార్టీ వస్తుంది. రాజ్యాంగాన్ని అమలుపరచడంలో ప్రభుత్వాధినేతలు విఫలమైతే సాయుధ పోరాటం వచ్చే అవకాశం ఉన్నది అనేది అంబేద్కర్ హెచ్చరిక.